అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. వైఎస్ఆర్ కుటుంబాంది గౌరు కుటుంబాంది విడిదేరని సంబంధం. మిమ్మల్ని జైలుకు వచ్చి పలకరించినందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. అన్ని విమర్శలను కూడా పక్కన పెట్టి గౌరు వెంకటరెడ్డి నా మనిషి అని ఆయన ప్రకటించాడు. జైలుకు వచ్చి పలకరించాడు, మిమ్మల్ని ఆదరించాడు, హక్కును చేర్చుకున్నాడు. మరి అలాంటి కుటుంబానికి దూరమైనారు. ఈరోజు హ్యాపీగా ఉన్నారా? అట్లంటే కాదు, నన్ను నమ్ముకొని కూడా కొన్ని వేల మంది కుటుంబాలు ఉన్నాయి ఈడ రాజకీయంగా. సో మనకు యాజ్ అ ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నాం. మన టికెట్ మనం ఖాళీగా ఉండి వేరే వాళ్ళకి టికెట్ ఇస్తా అన్నప్పుడు మనకు నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు, నాయకులు వాళ్ళ ప్రెజర్ తోటి మనం కూడా ఏదో ఒక నియోజకవర్గం పోగొట్టుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, కష్టం అని చెప్పేసి ఆ రోజుల్లో మేము క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం కూడా జరిగింది. నేను మొదటి నుంచి పార్టీలో ఉన్నాను, మధ్యలో ఆఫర్ కూడా వచ్చినా నేను పోలేదు. చాలామంది మన ఎమ్మెల్యేలు పోయారు, అయినా నేను పోలేదు. మనకు వద్దు, ఒక పార్టీలో గెలిచి అదే పార్టీలో ఉండాలనుకుని ఉన్నాను నేను అని కూడా చెప్పాను. మా ఇద్దరి మధ్యలోనే పోటీ ఉండేది కూడా. ఇప్పుడు వైసీపీలో నేను చిరుతకు టికెట్ ఇస్తే, జగన్మోహన్ రెడ్డి గారు చిరుతకు టికెట్ ఇస్తే, తెలుగుదేశం నుంచి భూపాల్ రెడ్డి పోటీలు ఉంటాడు. కరెక్ట్. భూపాల్ రెడ్డిని తీసుకున్నాం అనుకో, నేను అవతలకు వైపు నేను పోటీ చేయాల్సింది వస్తుంది, నన్ను ఎందుకు పోగొట్టుకుంటామన్నా అని కూడా చెప్పుకోవడం జరిగింది. దానికి చాలా వరకు ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు సాక్ష్యం, విపిఆర్ గారు ఉన్నారు. ఆ రోజు నేను మాట్లాడాను, కాటసాని రాంభూపాల్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడంపై వ్యతిరేకించాను. మేము ఉన్నాం కదా ఆల్రెడీ, ఎందుకు తీసుకుంటున్నాం వాళ్ళు అన్నారు. అంటే ఒకసారి నా కోసం ముగ్గుండన్నా అన్నాడు. ఒకసారి నియోజకవర్గం పోగొట్టుకుంటే మళ్ళీ రాదన్న, 9లో మీ మీద గౌరవంతో ఒకసారి నేను డ్రాప్ అయ్యాను. అప్పుడు కూడా రాజశేఖర్ గారు నాకే చెప్పారు, భూపాల్ రెడ్డి వద్దు, చిరుతకే ఇస్తాను. కాకపోతే మీ రికమెండేషన్తో భూపాల్ రెడ్డికి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మీరు వద్దంటున్నారు, ఇది పద్ధతి కాదు. అందులో నా ఈ 9 ఏళ్ళ నుంచి జిల్లా అధ్యక్షుని పనిచేశాను, ఎమ్మెల్యేగా చేసినాను. మేము ఎమ్మెల్యేగా 14లో పోటీ చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ నుంచి ₹1 కూడా మాకు పండుగలే, మా సొంత డబ్బులతోనే చేసుకున్నాం. కుటుంబంలాగా ఉన్నాం కాబట్టి అతను ఇబ్బంది పడకూడదు, ఇబ్బంది పడనీయవద్దు అనే ఉద్దేశంతో అట్లే ఉన్నాం. సో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏమన్నా కూడా అడగడం జరిగింది. ఎమ్మెల్యేగా క్యాండిడేట్ కూడా నిలబెట్టినా కూడా ఏం పంపించకపోతే అంటే నువ్వు అడగలేదన్నా అన్నాడు. ఇది వాస్తవం, నేను అడగలేదు, అతను పంపించలేదు. సో అంత వినియోగంగా ఉన్నాం. అటువంటిది తక్కువ మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఉంటాయి, ఎమ్మెల్యేగా నీకు వద్దులే సీటు కోరిక అంటే దాంట్లో మాకు డిఫరెంట్ కనపడింది. సో దాని నుంచి అప్పటికే క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. అన్న ఉంటే మా ఇద్దరి మధ్యలోనే పోటీ ఉంటుంది. ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీలో మీరు కాటసాని రాంభూపాల్ రెడ్డి కలిసి ఉన్నాం కాబట్టి 9లో దానికోసం డ్రాప్ అయినాం కదా నాకు. ఇప్పుడు 9లో మా ఇద్దరి మధ్యన పోటీ పడింది, భూపాల్ రెడ్డి వర్సెస్ మనము అని. కానీ భూపాల్ రెడ్డి గారికి సీనియర్ నాయకుడు కొద్దిగా ఆయనకి ఇవ్వాల్సింది వస్తుంటే డ్రాప్ అయినాం మనం. ఎందుకంటే ఆ కుటుంబం మనకు చెప్పిన దానికి దాని ప్రకారం మనం కట్టుబడే వచ్చినాం. ఇప్పుడు మనకు ఎమ్మెల్యేగా ఉంటూ కూడా మనకు సీట్ రాలేదు అన్నప్పుడు ఆ టైంలో ఎట్లుంటుంది అంటే గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. మనం నమ్ముకున్న ఎన్నో కుటుంబాలు ఇక్కడ నియోజకవర్గంలో ఉంటాయి, వాళ్ళందరూ కూడా లేదు ఏదో చేయాలంటే మనకు ఆల్రెడీ ఆఫర్ ఉంది తెలుగుదేశం నుంచి కూడా. కాకపోతే మనం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వద్దు అనేంత వరకు ఉందామని నిర్ణయం తీసుకున్నాం. ఆయన వద్దు అన్నారు, మిమ్మల్ని మీరు వద్దు అనుకొని వచ్చారా? వద్దు అనడం కాదు, టికెట్ ఇవ్వకపోతే ఏమని అభిప్రాయం. ఇప్పుడు కంటిన్యూషన్ ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే మనకు అతను ఆహ్వానం కంటిన్యూ మనం చేసుకున్నట్టే కదా, సర్దుకుపోతాడు అనుకున్నాడేమో. సర్దుకపోవడానికి ఇది చిన్న ఇష్యూ కాదు కదా, కుటుంబానికి సంబంధించినది కాదు. మనం నమ్ముకునే కొన్ని వేల మంది కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు, వాళ్ళందరికీ కూడా మనం రెస్పాన్సిబిలిటీ ఉంటాం. సో నియోజకవర్గాన్ని ఒకసారి రాయలసీమలో ఎవరు చాలామంది చూశాను నేను, గంగుల ప్రతాప్ రెడ్డి గారిని చూశాను, చెల్ల రామకృష్ణ రెడ్డి గారిని చూశాను, ఇప్పుడు మా బ్రదర్ ఎర్రాస్ ప్రతాప్ రెడ్డి గారు. నియోజకవర్గం అనేది ఒక్కసారి పోగొట్టుకుంటే మళ్ళీ వాళ్ళకి మళ్ళీ నియోజకవర్గం దొరకడం కష్టం ఉంది. మీ బ్రదర్ ఎర్రాస్ ప్రతాప్ రెడ్డి గారికి ఇబ్బంది కలిగిందంటారా? ఖచ్చితంగా వాస్తవం కలిగింది మళ్ళీ. ఎందుకంటే ఆయన ఉన్న సిట్టింగ్లో ఎక్స్ఎమ్మెల్యేగా ఆయన ఉన్నాడు, ఇన్ఛార్జ్గా ఆయన ఉన్నాడు. ఆ టైంలో మాకు చంద్రబాబు నాయుడు గురించి మాకు టికెట్ ఇవ్వడం జరిగింది, బయటకు వస్తాయి. అంతవరకు మాకు ఆలోచన లేదు. మనం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బయటకు వస్తున్నామని తెలుసుకున్నాడు, వెంటనే మనకు ఆఫర్ ఇచ్చారు. వైఎస్ఆర్ గారిని ఎంతనో ప్రేమించిన ఆ గుండె ఈరోజు చంద్రబాబు గారిని ప్రేమిస్తుంది. ఖచ్చితంగా మనుషులు అన్నాక నేను ఇద్దరిని ప్రేమిస్తాను, ఎందుకంటే ఇద్దరు సమానమైన నాయకులు. వైఎస్ఆర్ గారితో మీకున్న అనుబంధం వేరే. అంటే మనం మొదటి నుంచి కూడా వైఎస్ఆర్తో ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారితో ఈ 10 ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు మనం ఏ విధంగా అయితే ట్రీట్ చేశాడో, ఏ విధమైన గౌరవం ఇచ్చాడో, చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు అదే గౌరవం ఇస్తున్నారు, అదే విధంగా చూసుకుంటున్నాడు. ఎందుకంటే నేను చేరే రోజు కూడా చెప్పాడు, నీళ్ళకంటే మంచి వ్యక్తిని పోగొట్టుకుంటున్నాడు, అది జగన్మోహన్ రెడ్డి దురదృష్టమై యాజ్ దే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఓకే, గతంలో డబుల్ మర్డర్ కేసులో మీరు జైలుకి వెళ్ళడం, జైలు జీవితం నవ్వించడంతో ఈ లెగసీని కంటిన్యూ చేయడానికి మీ శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు రాజకీయ అరంగేట్రం చేశారు. రాజశేఖర రెడ్డి గారి సహకారంతో ఎమ్మెల్యే అయ్యారు, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అంటే అంతా బాగుండి ఉంటే మీరు అయ్యేవారు అప్పట్లో ఎమ్మెల్యే.
మీకు కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి, జైలు జీవితం అనుభవించాల్సి వచ్చింది కాబట్టి మీ లెగసీని కాపాడాలని భార్యను ప్రోత్సహించారు మీరు. Yes. ఎంత ఉన్నా వెనక ఉండేది మీరే, రాజకీయం అంతా చేసేది మీరే. కానీ గౌరీ చరితారెడ్డి గారు తెర మీద ఉన్న తెర వెనక చేసేది మీరే. అలాంటిది మిమ్మల్ని కాదని మళ్ళా ఇప్పుడు టీడీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతను ఎమ్మెల్యేగా ఉన్న గౌరీ చరితారెడ్డి గారికి మళ్ళీ బాధ్యతలు ఎందుకు ఇచ్చారు? అధ్యక్షురాలుగా మీకే ఇవ్వచ్చు అంటే మీరు అన్ఫిట్ అనుకున్నారా ఏంటి? లేదు లేదు, వాస్తవంగా నాకు ప్రెజర్ చేశారు. ఉండమని అడిగారు. మన కమిటీ వచ్చినప్పుడు నాకు కమిటీ సోమరెడ్డి గారు, నాగరాజు గారు, మీ జిల్లా నుంచి నాగరాజు కూడా వచ్చాడు. అందరూ మీ పేరు చెప్తున్నారు, మీరు ఉండండి అన్నారు. అంటే నేను ఒక టర్మ్ చేశాను. బెస్తపాటి నాగరాజు గారా? నాగరాజు గారు కూడా వచ్చారు, టీంలో ముగ్గురు కలిసి ఒక టీం వచ్చారు సోమరెడ్డి గారు ఆధ్వర్యంలో. వాళ్ళు అందరు నీ పేరు చెప్తున్నారు, నువ్వు చెప్తే మేము అన్ని ఏం రాసుకోకుండా వెళ్ళిపోతావు, నీ పేరు రాసుకొని అన్నారు. అంటే నేను చేసిన, నేను కూడా అధ్యక్షునిగా ఆ అధ్యక్ష పదవిలో నాకు అందరు సహకరించినారు, గౌరవించారు. చాలు, నేనే కంటిన్యూ మళ్ళీ నేనే ఉండాలి కాదు, కొత్తలకు అవకాశం ఏంటి అని చెప్పేసి నేను అప్పుడు ధర్మాన సుబ్బారెడ్డి గారి పేరు చెప్పడం జరిగింది. తర్వాత నంద్యాలకి ఎవరిని అందుబాటులో ఉంటామంటే కూడా లోకల్గా అడ్వకేట్ ఒక అతను తులసిరెడ్డి అని ఉన్నాడు. సరే అతను కొత్తగా వచ్చినాడు, అతనికి కూడా అవకాశం ఉంటే చూడండి అని చెప్పినాం. అది తిరిగి వాళ్ళు మాకు వస్తుందని ఊహించలే. ఎందుకంటే లాస్ట్ డే నైట్ అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని చాలా చోట్ల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఈ పదవులు ఇస్తూ వచ్చినారు. సో ఈ కర్నూలు జిల్లాలో కూడా అందరూ కూడా ఆ కుటుంబానికి, మన కుటుంబంతో 7 నియోజకవర్గాలు అందరూ మనతో బాగుంటారు, అందరితో కలిసి ఉంటాం కాబట్టి వీళ్ళైతే బాగుంటుంది అని. సరే అన్నకి ఇచ్చిన ఒప్పుకోడుగా ఇచ్చిన పని చేయకపోవచ్చు, నేను క్లారిటీగా చెప్పాను. నాకు ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాక 2 years నా పిల్లల్ని సెట్ చేసుకోవాలి, చదువులు అయిపోయినాయి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవాలా, వాళ్ళ పెళ్ళిళ్ళ బాధ్యత నేను మీద చేసుకోవాలి. కాబట్టి ఇద్దరం రాజకీయం చేసుకుంటే కాదు, 30 ఏళ్ళు ఇదే దీంట్లోనే ఉన్నా కాబట్టి కొద్దిగా పిల్లలకు కోసం టైం స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో నేను పార్టీ బాధ్యత నేను వద్దన్నా. కానీ అనుకోకుండా మళ్ళీ మా కుటుంబానికి చిరతకి ఇవ్వడం జరిగింది. అంతరాత్మ సాక్షిగా మీరు చెప్పాలి నాకు ఒక విషయం. చెప్పు. గౌరీ చరితారెడ్డి గారు రాజకీయము, సేవ తామె భుజం మీద వేసుకుంటే గౌరు వెంకటరెడ్డి గారు మాత్రం జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంటున్నారు, కాదంటారా? దట్స్ రైట్. ఓకే, హ్యాపీగా. నేను ఎక్కువ బాగా ఫ్రెండ్స్తో ఉంటాను. ఎక్కువ విదేశీ యానాలు, నేను ఇక్కడ ఉన్నప్పుడు ఆరోగ్యం కోసం కోటక్కలు, లిక్కర్ షాప్స్ అవి పెట్టేసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ అంతా అనేసి. నేను ఇప్పుడే కాదు, నేను మొదటి నుంచి కూడా ఎంజాయ్నే ఉంటా. నేను ఇప్పుడు ఫ్రెండ్స్తో ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటాను, రిలేషన్స్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. కాకపోతే ఈ టర్మ్ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత సీనియారిటీ వచ్చింది, చరితమ్మకి అన్ని రకాల అనుభవం ఉంది, అన్ని చేసుకోగలదు, అన్ని చూసుకోగలదు. సో ఎక్కువ భాగం బాధ్యతలు అన్నీ ఆమెకి చెప్తా వచ్చిన. యాజ్ ఎమ్మెల్యేగా నియోజకవర్గం ఆమెనే చూసుకుంటుంది, ఇంటికి సంబంధించిన విషయాలన్నీ ఆమెనే చూసుకుంటుంది. కేవలం నేను పిల్లల విషయాలు మాట్లాడుకుంది చేసుకుందాం అనే ఉద్దేశంతో నేను కొద్దిగా సైడ్ అయి మాట్లాడుతూ ఉన్నాను. అంత కూడా చరితమ్మనే బాధ్యత మోస్తుంది. కరెక్ట్ చెప్పే మహిళగా ఇన్ని బాధ్యతలు మోపిస్తుంటే మీకు బాధ లేదా? మీరు ఎంజాయ్ చేసుకొని తిరుగుతారా? ఎంజాయ్ అనేది కాదు, మనం ఎంజాయ్ అయిపోయినా సైకలాజికల్గా రిలాక్స్గా ఉండాలి. నాకంటూ ఏం బాధ. ఆవిడ రిలాక్స్ వద్దా అంటే ఆ పనిలోనే ఆమెకు రిలాక్స్ ఉంది, ఆ బాధ్యతల్లో కూడా ఆమెకు రిలాక్స్గా ఉంటుంది. అట్లా కాబట్టి ఎవరి రిలాక్సేషన్ వాళ్ళకు ఉంటుంది అట్లా. సో దాంట్లోనే రిలాక్స్ అవుతుంది అనుకుంటున్నాను నేను. కొట్టేకల్ అనేది మనకి ఎప్పుడు లాస్ట్ 3 years ఎవ్రీ ఇయర్ వన్స్ పోతున్నాం మేము. జస్ట్ ఆయుర్వేద ట్రీట్మెంట్ బాగుంటుంది, రిలాక్స్గా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ పోయినప్పుడు కొద్దిగా హెల్త్ ఇష్యూస్, ఎందుకంటే ఈ డోర్ టు డోర్ దాదాపు చరిత 4 ఎలక్షన్ చేసింది. డోర్ టు డోర్ లాస్ట్ ఎలక్షన్ 2 years తిరిగింది. సో అంతకుముందు 4లో తిరిగింది, మళ్ళీ 14లో తిరిగింది, 19లో తిరిగింది. ఈ 4 ఎలక్షన్లో ఎవరి ఎలక్షన్ డోర్ టు డోర్ 2 years ముందరనే ప్లాన్ చేసుకొని మేము ప్రతి ఇంట్లో టచ్ చేసింది. సో ఆమె కొద్దిగా నీ పెయిన్స్ కొద్దిగా మోకాళ్ళ కొద్దిగా అరగటం జరిగింది. సో దాని నుంచి అట్టుపోతే కొద్దిగా ఒక 3 నెలలు 4 నెలలు ఆ ప్రాబ్లం నుంచి అవుతుందని చెప్పి పోతూ ఉంటాం.